చాలా మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర గోబీ మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే రెస్టారెంట్ల నుంచి వీధుల్లో తయారు చేసే వారి వరకు ఎవరైనా ఈ ఐటెమ్స్లో పచ్చి క్యాబేజీ తురుమును తప్పకుండా వాడుతుంటారు. సాధారణంగా ఆకుకూర జాతికి చెందిన క్యాబేజీ ఆరోగ్యానికి మంచిదే అయినా చలికాలంలో మాత్రం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల నిల్వ ఉంచిన క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల్లో పురుగులు ఎక్కువగా చేరుతుంటాయని తెలిపారు. దానికి తోడు పురుగుల మందులతో పండించిన కూరగాయలు కావడంతో వాటిని చలికాలంలో తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చని హెచ్చరిస్తున్నారు. పురుగుల మందుల అవశేషాలతో కలుషితమైన పండ్లు, కూరగాయలపై ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ డర్టీ డజన్ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా పాలకూర, కాలి, టమాటా, సెలెరీ, కొల్లాట్, గ్రీన్స్ కూరగాయల సాగుకే ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. పాలకూరపై పిచికారీ చేసే పురుగు మందుల్లో ఆర్గానోఫాస్ఫేట్లు ఉంటాయని, వాటిని తినటం వల్ల కాలక్రమేణా నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకుపచ్చని రంగులో కాలీఫ్లవర్ రకానికి చెందిన కాలేలో అధిక పురుగుల మందుల అవశేషాలు ఉండే అవకాశం ఉందని, ఈ రసాయనాలు దీర్ఘకాలంగా ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతుంటే జీర్ణ సమస్యలు తలెత్తి ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని అధ్యయనంలో తేలింది. ఇక టమాటా పంటకు తెగుళ్లు, వ్యాధులు సోకే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే రైతులు ఈ పంటకు క్రిమిసంహారక మందులు ఎక్కువగా చల్లుతుంటారు. ఇలాంటి టమాటాలు క్యాన్సర్ కారకాలకు నిలయంగా మారి మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయని నిపుణులు అంటున్నారు. చూసేందుకు కొత్తిమీరలాగే కనిపించే సెలెరీలోనూ పురుగుల మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే హార్మోన్ల అసమతుల్యత సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తేల్చారు. ఇక పాలకూర, బచ్చల కూర సాగుకు వాడే పురుగు మందులని కొల్లాడ్ గ్రీన్స్ పంటల్లో కూడా ఉపయోగిస్తారు. ఇతర ఆకుకూరల మాదిరిగానే ఇవి తినటం కూడా ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. అయితే కూరగాయలపై ఉండే క్రిమి సంహారకాల దుష్ప్రభావం మీ ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు వాటిని నీటితో బాగా కడిగి 15 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానపెట్టాలి. ఇలా చేస్తే పురుగుల మందుల అవశేషాలు తొలగిపోతాయి. అలాగే బాగా ఉడికించి తినటం కూడా చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.